కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండదని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ఇక ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సీఎంకు రైతులపై ప్రేమ లేదంటూ మండిపడ్డారు. ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కలవరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ మీదికి మేకపోతు గాంభీర్యం, ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు, బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియ్య అన్నాడు. ఇత్తరం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తరం మొలకెత్తనియ్య అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియ్య అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిను రేవంత్ రెడ్డి. యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నాయి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తే అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు.